పూరి జగన్నాథుడు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అయితే అసలు ఈయన వెనుకున్న కథ ఏంటి అనేది మనలో చాలామందికి తెలియకపోవచ్చు. జగన్నాథుడు ఎవరి స్వరూపం? ఎందుకు అతని కళ్ళు అంత పెద్దగా ఉంటాయి? సగం విగ్రహమే ఎందుకు ఉంటుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు కానీ నేను పెట్టిన కంటెంట్ నచ్చితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ద్వాపర యుగంలో ఒక సూర్యగ్రహణం రోజున గ్రహణ స్నానం కోసం శ్రీకృష్ణుని పరివారంతో పాటు ద్వారకావాసులంతా బ్రహ్మ సరోవరంకి చేరుకున్నారు. ఆ సమయంలో బలరాముని భార్య అయిన రేవతి శ్రీకృష్ణుని భార్యలందరికీ అతను చేసిన చిలిపి పనులు అలాగే అల్లరి కోసం చెబుతూ ఎవరూ అటువైపు రాకుండా చూడమని సుభద్రని కాపలా పెట్టారు. కాపలాగున్న సుభద్ర తన కళ్ళని పెద్దవి చేసి చేతులు శరీరంలోకి చొచ్చుకుపోయినట్టు పెట్టి శ్రీకృష్ణుని లీలలు వింటూ మైమర్చిపోయింది. బలరామకృష్ణులు మెల్లిగా సుభద్ర పక్కకు వచ్చి నిలబడి సుభద్రని ఆట పట్టించడానికి వాళ్ళు కూడా కళ్ళు పెద్దవిగా చేస్తూ వింటున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన నారదుడు వీరిని చూసి తన జన్మ ధన్యమైందని వారికి నమస్కరించి మనుషులందరికీ అదే రూపంలో దర్శనమిమ్మని కోరడంతో శ్రీకృష్ణుడు కలియుగంలో మనుషులు చేసే పాపాలను తన పెద్ద కళ్ళతో చూస్తూ మంచి మార్గంలో వెళ్ళేలా చేయడానికి జగన్నాథుడిగా వెలుస్తాను అని వరమిచ్చాడు. ఒకరోజు కృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకుని ఒక అడవిలో చెట్టు కింద తపస్సు చేస్తుండగా ఒకసారి ఆయన పాదం బయటకు కనిపిస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన జరాసవరుడనే ఒక వేటగాడు అవి లేడికాలు అని పొరపాటు పడి అటువైపు బాణం గురిపెట్టాడు. అంతటితో తన భౌతిక దేహం వదిలి ఆ అవతారం చాలిస్తారు శ్రీకృష్ణుడు. అయితే పాండవులు వచ్చి కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. దేహం మొత్తం దహనం అవుతుంది, కానీ శ్రీకృష్ణుని గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. పాండవులు ఆ గుండెను తీసి సముద్రంలో కలుపుతారు. అటుగా వచ్చిన వేటగాడు ఆ గుండెను తీసుకుంటాడు. అయితే అప్పటికే అది నీలిరంగులో మారిపోయి ఉంటుంది. ఆ గుండెను గిరిజనుల రాజైన విశ్వాసుడు ఒక గుహలో ఉంచి నిత్యం పూజలు చేస్తుంటాడు. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వాసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడుతాడు. ఆ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ శవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు వేస్తాడు. కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న రాజుకి ఆ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. అలాగే రాజు ఆ నీలి రాయిని జగన్నాథుడి విగ్రహంలో పెట్టిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. అప్పుడు శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ కూడా చేస్తారు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్టు ఇంతింత పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి. కాగా ప్రతి 8, 9, 12 మరియు 19 సంవత్సరాలకు ఒకసారి పూరి జగన్నాథ విగ్రహాన్ని మారుస్తూ ఉంటారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. అలాగే ఆ రాయిని, అదే శ్రీకృష్ణుని గుండెను కొత్త విగ్రహానికి అమరుస్తారు. ఈ కార్యం మొత్తం అర్ధరాత్రి జరగడం వల్ల దీన్ని ఎవరూ చూడరు. ఈ కార్యం కొంతమంది అర్చకుల సన్నిధిలో, అది కూడా వారు కళ్ళకు గంతలు కట్టుకుని మార్చడం వల్ల ఎవరూ కూడా ఆ రాయిని చూడలేదు. అయితే ఆ గుండె తాంత్రిక యంత్రం రూపంలో ఉంటుందని కొందరు అంటూ ఉంటారు.
కానీ ఎవరూ ఆ గుండెని ఇంతవరకు చూడలేదు. అందువల్ల సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని హృదయమే ఈ విగ్రహంలో ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. రోజుల పాటు జరిగే ఉత్సవం సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు సమయంలో అసలైన విగ్రహాలు ఎక్కడా కదిలించరు. దానికోసం వేరేగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం. బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఇదే అతని వెనుక ఉన్న కథ. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.